ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, ఈ లోకంలో అక్రమస్తులు, అన్యాయస్తులు, దుర్మార్గులైనటువంటి మనుషులకు మాత్రమే ఆపదలు కలుగుతాయి. నీతి కలిగి దేవుని మార్గమును అనుసరించే వారికి ఎలాంటి ఆపదలు కలుగవు అని అనుకుంటారు. అయితే లోకస్తులకు దేవుణ్ణి అనుసరించి నీతిని వెతికేటువంటి వారికి ఉన్న వ్యత్యాసము ఏమిటో ఇక్కడ దేవుని మాటలో మనము తెలుసుకోవచ్చు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతులకు కూడా ఎన్నో అపాయములు సంభవిస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు వారిని తప్పించును. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఈ లోకములో ఉన్నవారికి అన్ని ఆపదలు సంభవించినప్పుడు వారు దిక్కుదోవ తెలియనటువంటి వారుగా ఎలా ఆ ఆపదలలో నుండి బయటపడాలో తెలియక తడబడుతూ ఉంటారు. వినాశనంలో కృంగిపోతూ ఉంటారు. వేదనను చిక్కుకొని కన్నీరు కారుస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలైనటువంటి నీతిమంతులకు ఎన్ని ఆపదలు, ఎన్ని అవమానములు, ఎన్ని ఉపద్రవములు సంభవించినా వాటన్నిటిలో నుండి కూడా దేవుడు వారిని కాపాడేటువంటి గొప్పవాడు ఆయన. నీతిమంతుడైన యోబు సాతానుడి చేత శోధింపబడ్డాడు. అయితే దేవుడు ఓపికతో తన దాసుని యొక్క విశ్వాసమును పరీక్షించి ఆపదల నుండి ఆయన్ను కాపాడినాడు. దావీదు ఎన్నోసార్లు శత్రువుల చేతకు చిక్కినాడు. అతడు చిరుప్రాయములోనే బలవంతుడైన శత్రువును పడగొట్టాడు. అతని సొంత మామయ్యైనటువంటి సౌలు, పిల్లనిచ్చిన మామయ్యైన సౌలు ఈర్ష్యతో, పగతో అతన్ని తరిమినాడు. అతని ప్రాణాన్ని తీయడానికి పొంచి ఎంతో కీడు చేయాలని తలపెట్టాడు. అయితే గొప్ప దేవుడు అన్ని విషయములలో తన దాసునికి ఆయన సహాయము చేసి ఆ ఆపదలన్నిటిలో నుండి అతన్ని తప్పించినాడు. ఈ దినము నీవు ఏ ఆపదలు చిక్కుకున్నావు? నేను దేవుని నీతిని అనుసరించుచుంటేనే ఈ ఆపద నుండి నన్నెవడు తప్పించలేని అనుకుంటున్నావా? నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకమైనవైనా దేవుడు వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పించి నీకు ఉపశమనిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు ఏ ఆపదలు చిక్కుకున్నారో నాకు తెలియదు నాయన. ఆ ఆపద నుండి వారిని విడిపించి మీ నామానికి మహిమకరముగా బిడ్డలను మీరు వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.